గుడ్ మార్నింగ్ విజయ్ గారు. మనం చూస్తున్నాం వరుసగా భూదందాలకు సంబంధించిన వ్యవహారాలు, వరుస కథనాలు కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా నమస్తే తెలంగాణలో ఒక కీలకమైన కథనం మనం చూస్తున్నాం. దాదాపు 1000 కోట్ల బిగ్ దందా అంటూ ఈ వార్త. లియో మెరిడియన్ ఆస్తుల మీద కన్నేసిన బిగ్ బ్రదర్స్ అంటూ కథనం మనం చూస్తున్నాం. బోమ్రాజ్పేటలో దర్జాగా కాంగ్రెస్ పెద్దల భూ కబ్జా అంటూ ఈ కథనం. వరుసగా ఇటీవలి కాలంలో మనం చూసాం. హిల్ట్ పాలసీని మొదలుకొని నిన్న మరో వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. ఈరోజు మళ్ళీ దాదాపు 1000 కోట్లకు సంబంధించిన భూదందాకు సంబంధించిన అంశం కూడా తెరపైకి వస్తున్న సందర్భం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ వరుస వ్యవహారాలన్నింటినీ కూడా? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి అనేక పాలసీలు కానీ, ఆ పాలసీల వెనకాల వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు కానీ, ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ వ్యవహారంలో వాళ్ళకు అనుకూలమైనటువంటి పద్ధతులలో జీవోలు ఇచ్చుకొని ఆయా భూములను ఎట్లా ఆక్రమించాలని ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళ అంటే సీఎం గారి సోదరుల మీద మొదటి నుంచి చాలా పెద్ద మొత్తంలో ఆరోపణలు ఉన్నాయి. అట్లాంటివి ఇండైరెక్ట్ గా వాళ్ళ యొక్క అధికార బలాన్ని ఉపయోగించుకొని అక్కడ దండలతోటి ఈ ప్రభుత్వ భూములు కానీ, తర్వాత ఇతర కొంత ప్రైవేటు వ్యక్తుల భూములు కానీ వాళ్ళని బెదిరించి లాక్కోవడం, తక్కువ ధరలకు సెటిల్ చేయడం లాంటివి అనే ఆరోపణలు అనేటివి ఎప్పటికీ మనకు వస్తున్నాయి. సీఎం గారు మొదటి నుంచి ఆయన అనుభవం అంతా రియల్ ఎస్టేట్ అన్న ఏదైతే ఉందో అదే సేమ్ ధోరణి ఇవాళ ఆరోపణలో కూడా అదే ఆ విషయమే ముందుకు రావటము దురదృష్టము. నిరంతరం కూడా వాళ్ళ దృష్టి అంతా కూడా ఏ పాలసీ తయారు చేసినా ఆ పాలసీ వెనకాల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ భూములకు సంబంధించిన వాటిని ఎట్లా అన్యాక్రాంతం చేయవచ్చు అనేటువంటి ఒక అంతర్గత పాలసీ తోటి నిర్మాణం అవుతున్నట్టుగానే కనబడుతున్నది. ఇప్పుడు మూసీ ప్రక్షాళన జరిగినప్పుడు కూడా దాని వెనుక కూడా ఆ పెద్ద ఎత్తున భూ కుంభకోణము ఆలోచనతో ఉన్నది, దీని వెనకాల దాగి ఉందని. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ విషయానికి వచ్చినప్పుడు కూడా దాని వెనకాల కూడా అసలు పెద్ద ఎత్తున అది ఉందని. ఈ హిల్ట్ పాలసీ అనేది ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా ఎట్లా చేయొచ్చు అనేది, భూములను తమకు అనుకూలంగా తక్కువ ధరల్లో తన అనుయాయులకు ఎట్లా కట్టబెట్టచ్చు అనే పద్ధతుల్లో తీసుకురావడం అనేది జరిగింది. భూమి ధర పెరిగిన తర్వాత ఇవాళ అవినీతి అనేది రూపాంతరం చెందింది. అవినీతి ఏదో లంచాల రూపంలో తీసుకునే పద్ధతి నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆస్తులను, భూములను విపరీతంగా ధర పెరిగింది కాబట్టి దృష్టి ఎవరిది కూడా దాని మీద పడదు కాబట్టి వాటిని అన్యాక్రాంతం చేయడం ద్వారా సంపదను కొల్లగొట్టేటువంటి ఒక నూతన అవినీతి విధానం అనేది బాగా వేళ్ళూనుకుంటున్న నేపథ్యంలో, ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్న భూమి విలువ భారతదేశంలో మనకి ఎక్కడ కనబడదు. అది ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగానే మీరు చూస్తే ఆరోపణలు అన్నీ వస్తున్నాయి మీరు గమనిస్తే. తర్వాత ఖమ్మంలో కూడా నిన్న సేమ్ ఒక మంత్రి గారి కుమారుడు భూమిని ఆక్రమించడానికి పెద్ద ఎత్తున వెళ్ళి వాటి ప్రయత్నం చేసిందని ఒక కేసు కూడా హైదరాబాద్లో నమోదైనట్టుగా కంపెనీ పైన మనం వార్తల్లో చూసాము. అంటే రోజు కూడా ఈ భూముల అన్యాక్రాంతము, భూముల దురాక్రమణ, ఇతరుల భూములను దోపిడీ చేసే ప్రయత్నము, ఇట్లాంటివి మనకి పూర్తిగా కనబడుతుంటాయి. చూడండి, హైడ్రా విషయంలో కూడా హైడ్రా ప్రత్యేకంగా కొంతమందిని టార్గెట్ చేసి కొన్ని ఏరియాలను వేకేట్ చేయించేటువంటి ఒకలాంటి ఒత్తిడి ఆ ప్రాంత ప్రజల మీద తీసుకురావడం లాంటి ప్రయత్నం చేయడం, ఇట్లాంటివి అన్నీ కూడా ఏమవుతుందంటే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క లక్షణాలకు ఉన్న విమర్శ ఏదైతే ఉందో వీటిని బలపరుస్తూ ఉన్నది. వీళ్ళు ప్రధానంగా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములను తక్కువ ధరకు ఒక అఫీషియల్ పద్ధతుల్లో దోపిడీ చేద్దామనే ప్రయత్నం ఒకటైతే, బలవంతంగా భయపెట్టించి లాక్కునేటువంటి పద్ధతి ఇంకోటైతే, ఇదే భూముల మీద పనిచేసేటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళ పట్ల వాళ్ళ దగ్గర పర్సంటేజీలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణ వాళ్ళ సమావేశాలలోనే హైదరాబాద్లో బహిరంగంగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇట్లా అన్ని రకాలుగా ఇవాళ సంపదను క్రియేట్ చేస్తున్నటువంటి భూమి చుట్టూ దానికి ఉన్నటువంటి కేంద్రంగా పెద్ద మొత్తంలో అవినీతి అనేది ఇక్కడ చేతులు మారే పరిస్థితికి అవకాశం ఇస్తుంది. హిల్ట్ పాలసీ విషయానికి వస్తే ఇవాళ మీరు చూస్తే ఆ పాలసీలో విపరీతమైనటువంటి లోపాలు ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి. పెద్ద మొత్తంలో భూమిని ఆక్రమించుకొని దీన్ని లాక్కొని ప్రభుత్వంలో ఉన్నటువంటి భూమిని, ఇండస్ట్రీస్కి ఇచ్చినటువంటి భూమిని తమ గుప్పిట్లో పెట్టుకుందామని చేస్తున్న ప్రయత్నాన్ని ఇవాళ ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బయటపెట్టిన తర్వాత
వాళ్ళే ఒక విజిలెన్స్ కమిటీ వేసుకొని ఇవాళ గవర్నమెంట్ అట్లెట్లా మనము ఒక కేబినెట్ మీటింగ్ లో జరిగిన విషయం బయటకి ఎట్లా లీక్ అయింది అని చెప్పి ఇవాళ మల్లగుల్లాలు పడుతున్నటువంటి ఒక పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇవాళ విజిలెన్స్ కమిటీ వేసి విచారణ జరిపిస్తున్నారు. పెద్ద మొత్తంలో విమర్శ వచ్చింది. ఇవాళ బీజేపీ కూడా ఆ విషయంలో బయటకు వచ్చి తీవ్రంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తము హైదరాబాద్ లో ఉన్నటువంటి విలువైన భూమిని మొత్తం కూడా కొంతమంది వ్యక్తులు తమ సొంత ఆస్తిగా మార్చుకునేటువంటి ఒక పెద్ద దుర్మార్గం జరుగుతుంది అనేది ఇవాళ అన్ని విపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలు. ఈ విమర్శల నుంచి ఇది ఒక్కసారి వచ్చేసరికి ఆ హెల్త్ పాలసీ మీద ఇవాళ వాళ్ళు మల్లగుల్లాలు పడుతున్నది ప్రభుత్వము. ఎన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళ ఆలోచన అంతా కూడా ఇప్పుడు మనం గమనిస్తే మొత్తం భూమి ధర పెరిగింది, భూమి విలువ పెరిగింది. అవినీతిమైన సొమ్మును తమ చేజిక్కించుకోవాలంటే, అంత పెద్ద మొత్తంలో చేజిక్కించుకోవాలంటే ఈ పద్ధతులు మాత్రమే సాధ్యమైతాయి అని చెప్పి హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న భూములన్నిటి మీద పడ్డట్టుగా కనబడుతుంది. ఇంకొకటి, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి అనేక గ్రామ పంచాయతీలు కూడా మున్సిపాలిటీలు చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. దీని వెనకాల కూడా ఒక ఆరోపణ ఏమున్నదంటే, ఏదో అంతర్గతమైనటువంటి భూములను ఆ గ్రామాలలో ఉన్నటువంటి వాటిని వాళ్ళు చేజిక్కించుకునే ఒక అంతర్గతంగా దాని మీద ప్రయత్నం ఉన్నది అనేది నడుస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు శిష్యరికం ఏంటంటే, ముందుగాల పాలసీ వచ్చే ముందు భూములు కొనుక్కొని తర్వాత పాలసీలు తెచ్చేటువంటి ఆ క్రమం మళ్ళోసారి తెలంగాణలో కొనసాగుతుందా అన్న భయం కూడా కొనసాగుతుంది. తమ అనుయాయులకు ముందుగానే లీకులు చేసి వాళ్ళు అక్కడ భూములు కొనేలాగా చేయడం, ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసి ఒక పాలసీ తీసుకురావడం లాంటివి కూడా, ఇట్లా ఎన్ని రకాల పద్ధతులు ఉంటే అన్ని రకాల పద్ధతులు, ప్రజా సంక్షేమము, ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి, పరిపాలన, ఇట్లాంటి వాటి మీద కంటే కూడా ఈ వీటి మీద పెద్ద మొత్తంలో ఒక టీం అనేది బాగా వర్క్ చేస్తున్నట్టుగా క్లియర్ గా కనబడుతుంది. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి ఒక ప్రయాణం నుంచి ఇవాళ ఇంత దారుణమైనటువంటి విషయాలు తెలంగాణలో చర్చకు వచ్చేదాకా ఈ ప్రయాణం సాగడం అయితే చాలా దురదృష్టము. ఇది మన ప్రాంత అభివృద్ధికి, తర్వాత ఈ ప్రాంతం యొక్క ఒక మంచి డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఒక మంచి నేమ్కి ఇది చాలా చెడ్డ పేరు తీసుకొస్తుంది.